ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ. ప్రధాన కథకులు ఒగ్గు కథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బి మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, సి శ్రీశైలం. డోలు వాయిద్యం గొంగళ్ళ మల్లప్ప. నిర్మాత శ్రీ ఒంగూరు మల్లేష్ యాదవ్. సహనిర్మాతలు ఒంగూరు నర్సింగ్ యాదవ్, ఒంగూరు వెంకటేష్ యాదవ్ మరియు ఒంగూరు జ్ఞానేశ్వర్ యాదవ్. ఇప్పుడు మీరు ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు మీకోసం సమర్పిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ మొదటి భాగం వింటారు. గంగల ఓ గంగ మా తల్లివమ్మ గంగ నాటి వివరాలు మరి ఎట్టలున్నావి. గంగనాయనికొండ గౌరి పుత్రుండ విగ్గన్న గొప్పవి పల్ల జడలేరా. పార్వతీ వర కుమార 10,000 శనార్థి. శరణు శరణు మాయంబారాణి శాంబావి రాణి, శాంబావి రాణి కరణదూడు కన్న తల్లి గంగా భవాని, గంగా భవాని. ముందు మా యాదవాల మూలా దేవత, మూలా దేవత మందలోన నెలకొన్న మగువా సౌడమ్మ, దేవి సౌడమ్మ.
ప్రవర్తించే విధానము, గంగను ఎందుకు ప్రార్థన చేయాలి, గంగతోటి ప్రజలకు ఏమి లాభం, గంగా కరుణిస్తేనే ఋతువుగా వర్షం పడుతున్నది, ఋతువుగా వర్షం పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి, అనువుగా పంటలు పండితేనే ప్రజలకు ఇష్టం తీరుతా ఉన్నది. ఒకవేళ గంగా కరుణించకపోయినా, ఋతువుగా వర్షం పడకపోయినా, అనువుగా పంటలు పండకపోయినా ప్రజల కష్టం ఏ ప్రభుత్వం ఏ ప్రభు కూడా తీర్చలేడు. అందుకొరకైనా రాగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండలు పోచేది గంగ కూరాట్లు పోచేది గంగ త్రొక్కేది గంగ మృక్కేది గంగ చకల చాంతాళం పాపేది సత్యవీర గంగా. గంగ లేకపోయినా ఈ గడియాగదమ్మా, నీరు లేకపోయినా ఈ జగం నిమిషం ఉండదైనారు. దేవ దానవ మానవ యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణికోట్లకు నీరే ప్రాణాధారము కాబట్టి ఎంతటి వారైనా గంగను ప్రార్థించవలసిన అవసరం చాలా ముఖ్యమైనది. గంగాదేవి ప్రార్థనలో ఉండని ఆదికి మొదలుగా ఓంకారంబున ఆకాశం పుట్టే, దేవా ఆకాశం పుట్టే, దానికి తోడై వాయుభూతము అవతరించినది, దేవా అవతరించినది. ఆ మూడు ఒక్కటై జలభూతంబు జననమయ్యినాది, దేవా జననమయ్యినాది. ఆ జలముకు తోడై ఉపమాత ఉద్భవించినది, దేవా ఉద్భవించినది. ఆ పంచభూతములు ఏకంపై ప్రపంచమేరి పడను, ప్రపంచమేరి పడను. ప్రపంచమాత ప్రకృతి మాత ప్రజ్వరిల్లినాది, దేవా ప్రజ్వరిల్లినాది. ఈ సృష్టికి మూలము ముగ్గురు మూర్తుల సృష్టించినది, తల్లి పుట్టించినది. ఆ ముగ్గురి చేత జగమంతటను నాటకమాడించే, తల్లి పూటకమనిపించే. 84 లక్షల జీవుల ఏరిపాటు చేసే, ఏరిపాటు చేసే. ఇరులు తరులు కొండలు కోనలు గంగా నదులేవి, కృష్ణ యమునా తీరములు, తుంగభద్ర గోదావరి నదుల పొంగి పరుల చేసే, సస్య శ్యామల వనరించే. అండపిండయ బ్రహ్మాండంబుల సృష్టించినది, కర్తల పుట్టించినది. ఆ పుట్టిన వారిలో ఒకరిని చూచి వర్ణించినది, దేవి వర్ణించినది. పుట్టిన వారిలో ఒకరిని చూచి వర్ణించినది, దేవా వర్ణించినది. 4 భుజములు చంకము చక్రము నీలమేఘ ఛాయ, అయ్యా విష్ణుమూర్తి మీద కామరూపమున మోహము కలిగి ప్రేమ కోరినాది, శక్తి అడగదూరినాది. 4 భుజములు చంకము చక్రము నీలమేఘ ఛాయ, కామరూపమున మోహము కలిగి ప్రేమ కోరినాది, దేవా ప్రేమ నొందినాది. తప్పని విష్ణువు ఒప్పలేదు సుమ్మ, శక్తిని ధిక్కరించగాను కామరూపమున విలవిలలాడి కన్ను తెరిచినాది, విష్ణును భస్వము గావించే. తప్పని విష్ణువు ఒప్పలేదు సుమ్మ, శక్తిని ధిక్కరించగాను విరాపాపమున విలవిలలాడి చక్రజన్ను కోరి విష్ణును భస్వము గావించే. అదే విధంపున బ్రహ్మను కోరక భయము చెందినాడు, అమ్మని వరుస గల్పగాను కామరూపమున తికమక చెంది కన్ను తెరిచినాది, బ్రహ్మను భస్వము గావించే. బ్రహ్మను కోరక భయము చెందినాడు, బ్రహ్మను వరుస గల్పగాను కామరూపమున తికమక చెంది కన్ను తెరిచినాది, బ్రహ్మను భస్వము గావించే. ఆ ఇద్దరు గతులు చూచి శంకరుడు యుక్తి బందినాడు, చక్కని నటన చేసినాడు. కోమలాంగిని ప్రేమ తీర్చదను స్థానమాడు మనగా, శక్తి నమ్మినాది వినుమా. ఇద్దరు గతులు చూచి శంకరుడు యుక్తి బందినాడు, చక్కని నటన చేసినాడు. కోమలాంగిని ప్రేమ తీర్చదను స్థానమాడు మనగా, శక్తి నమ్మినాది వినుమా. వేద పురాణము మరణము కట్ట చిత్రకన్ను తీసి శక్తి శంకరుడికి
శక్తి అమ్మవారి లోకమాత. అటువంటి కామానికి దాసురాలై శంకరుడు చెప్పిన మాటలు విన్నదేమి? వేద పురాణము మరణము గట్ట చిత్ర కన్ను తీసి శంకరుడి చేతికిచ్చింది. కలిగంగ లోపల స్థానం ఆడుతున్నది దేవి. వెంటనే శంకరుడు చిత్రకన్ను తీసుకొని నొష్టికి పెట్టుకుండు. వేద పురాణము చేతబట్టిండు. మరణము కట్ట ఎడమ చేతబట్టి మాయ కుచ్చల బొత్త గరికినేవి తల మీద ఏదుకున్నాడేమి. హర హర మహాదేవ చిత్రకన్ను నొష్టికి పెట్టేనా శక్తి మీద తెరవబట్టేనా అగ్ని జాలాలు గురువాబట్టేనా శక్తినే అమ్మా. అటువంటి చిత్రకన్ను తెలిసి అగ్ని జాలలు కురిపించినప్పుడు శక్తి భస్వమైతే ఉన్నదేమి రామ రామ భస్వమైతే ఉన్నదేమి ఆదిశక్తి భస్వమాయనమ్మా. శంకరుడు నొష్టికి చిత్రకన్ను పెట్టి ఆదిశక్తి మీద అగ్ని జ్వాలలు కురిపించినప్పుడు బగ్గు బగ్గున మండి భస్వమై గనుకనేవి ధరణ మీద కుప్పబడ్డదంట. అటువంటి శక్తి లోపల ఆత్మజ్యోతి ఆకాశమందు అంతరాత్మ జగజ్జనని తిరుగుతున్నదంట. అటువంటి తిరుగుకుంటే ఏమంటే ఉన్నదేనా? ఓరి శంకర, నీకు నేను పేరు పెట్టి తిని నీకన్నా ఇద్దరు మొదట గనుకనేవి నా కామానికి అటువంటి యొక్క భయపడి గనుక నా కోరిక తీర్చలేక నా చిత్రకన్నుతోని భస్మం చేసిన వాళ్ళం. ఆ రెండు బూర్దు కుప్పల మీద నీ చేతిలో ఉండబడిన వేద పురాణము పెట్టు, వాళ్ళిద్దరు లేస్తారని చెప్పింది. అటువంటి దగ్గరేవి బ్రహ్మ దాబడి బాదు విష్ణు వలబడి బాదు కనుక రెండు కుప్పల మీద శంకరుడి వేద పురాణం పెట్టినాడే. అమ్మ నిద్ర నుండి లేచినట్టు రామరామ లేసుతా ఉన్నాడేవి విష్ణు బ్రహ్మ. దాబడి బాదు బ్రహ్మ లేచినాడు, వలుబడి బాదు విష్ణు లేచినాడు. మీ ముగ్గురిని నేను సృష్టించాను, కానీ మిమ్మల్ని కని భూమి మీద వేసిపోతున్నా. కామ రూపముల మిమ్మల్ని దూచి కనుకనేవి నేను కోరినందుకైనా నా కలేవరం భసం అయిపోయింది. ముగ్గురు సృష్టికి ముగ్గురు మూర్తుల సృష్టించాను. మరి అటువంటి యొక్క ఆలిముగల కలయిక ఉంటేనే ప్రపంచం పెరుగుతున్నది కనుక నా కలేవరం కాలిపోయి కుప్పబడ్డది కదా. ముగ్గురు మూడు కుప్పలు చేసుకోమని చెప్పానాట. ఆకాశమంతు జగజ్జననిగా చెప్పినప్పుడే పాదాల యందు పూర్తి కనుకనేవి పరమేశ్వరుడు శంకరుడు కుప్ప చేసుకున్నాడు. నావిక బలమందున్న పూర్తి విష్ణు కుప్ప చేసుకున్నాడు. అమ్మవారు కంటమందు పూర్తి బ్రహ్మదేవుడు కుప్ప చేసుకున్నాడు. మూడు పూర్తి కుప్పల మీద వేదం మోపినప్పుడే పాదాల యందున పార్వతి పుట్టే, నావిక బలమందున లక్ష్మమ్మ పుట్టే, కంటమందు పూర్తిలా శారదా పుట్టే. అమ్మవారు అటువంటి కలేవరం గాలిపోయిన బూడిద లోపల ముగ్గురు స్త్రీలు పుట్టినారే. ముగ్గురు ఆడపిల్లలు ఎప్పుడైతే జన్మించారు అటువంటి పాదాల యందు జన్మించినది పార్వతమ్మ. మరి అటువంటి నావికవుల మందు జన్మించినది లక్ష్మీదేవి. ఆదిశక్తి కంఠమందు జన్మించినది అటువంటి యొక్క శారదాదేవి. అమ్మవారి మీద ఉండి ఏమి చెప్పుతున్నది? ఒరే శంకర, పాదాల యందు జన్మించింది పార్వతి, నీవు చేకొనుము. ఒరే విష్ణుదేవ, నా నావికవుల మందు జన్మించింది లక్ష్మీదేవి,
నీవు చేకొనమన్నది. బ్రహ్మదేవ నా కంఠమంతు బూర్దులు జన్మించినది శారదా, నీవు చేకొనమన్నది. ముగ్గురు మగవాళ్ళకు ముగ్గురు ఆడివాళ్ళ తయారు చేసింది. అమ్మవారి మహిమ తోటి 3 అండములు తయారు చేసినది. ఒక అండము ఈశాన్య భాగమంది వేసింది, అక్కడ ఎండి కొండ అయింది కనుక. ఒక అండము తీసి కనుక పనవడి భాగమంది వేసింది, అక్కడ పగిడి కొండ అయినది. ఒక అండము తీసి కనుక దక్షిణ భాగమంది వేసింది, అక్కడ సత్యలోకమాయేను రామ రామ. ఏమి చెప్పుతున్నది అమ్మవారేమి, ఓరి బాలకులారా, పార్వతి సమేతుండవై ఎండుకొండ పరిపాలన చేయము, నీవు రుద్ర రూపుడవై ఉండమన్నది. అటువంటి విష్ణుదేవునికి ఏమి చెప్పింది? లక్ష్మి సమేతుండవై నువ్వు పగిడికొండ పరిపాలన చేయమన్నది కనుక దుష్ట శిక్షణ శిక్షణ అక్షర చేయమన్నది. మరి అటువంటి బ్రహ్మదేవునికి ఏమి చెప్పింది? సరస్వతి సమేతుండవై సత్యలోకం పరిపాలన చేయమంటున్నది. 13 కోట్ల జీవరాశుల 84 లక్షల జీవజంతుల సృష్టి చేయమన్నది బ్రహ్మదేవుని. ముగ్గురికి 3 పదవులు ఇచ్చినది. అమ్మవారు అదృశ్యమై వెళ్ళిపోయింది. అటువంటి బ్రహ్మదేవుడు ఏమంటాడమ్మా? నారాయణ, మనము సచ్చినము మల్ల పుట్టినము, శంకరుడు మాత్రము సావలేదు. సచ్చిన వాళ్ళ లేపిండు కాబట్టి మనకన్నా పెద్దవాడు. ఆదిశక్తి తలబండు బూర్ది మిగిలి ఉన్నది కనుక మరి దీన్ని ఏమి చేస్తాము? మనం ఎవరు చేసేది కాదు, సత్య మనం ఉన్నాం, బ్రతికి ఆయన అట్లనే ఉన్నాడు కాబట్టి ఈ తలబండు బూది జ్యేష్ఠ భాగంగా శంకరునికే ఇద్దాం. తలబండు ఆదిశక్తి తలబండు బూర్ది శంకరునికి జ్యేష్ఠ భాగం ఇచ్చినారు. జ్యేష్ఠ భాగం ఇచ్చినప్పుడు శంకరుడు కనుక మాయకుచ్చుల పొంతులో తలబండు బూర్ది కట్టుకున్నాడు. విష్ణుదేవుడు లక్ష్మి సమేతుండై వైకుంఠం వెళ్ళిపోయాను. బ్రహ్మదేవుడు సరస్వతి సమేతుండై 33 కోట్ల మృగజాలాన్ని 12 లక్షల పక్షిజాలానికి పుట్టించుకుంటే కనుక సత్యలోకం వెళ్ళిపోయాను. అటువంటి శంకరుడు పార్వతి సమేతుడై మాయకుచ్చుల పొంతు లోపల ఆదిశక్తి తలబండు బూర్ది మూట కట్టుకున్నాడే. శంకరుడు బయలుదేరినాడు, పార్వతి బయలుదేరినాది. ఎండికొండ బాట పట్టినారు, వేగమున వెళ్ళుచున్నరేమి. పార్వతి పరమేశ్వరుడు పోయే దారిలో ఏమి ఉన్నదమ్ము? ఆ పార్వతీ పరమేశ్వరుడు పోయే దారిలో అటువంటి బ్రహ్మదేవుడు ఏమి సృష్టించండు? ఈ పిండాండాన్ని భూమండలాన్ని మోసడానికి 12 సృష్టిల ప్రతాపి నాగేంద్రుడు సృష్టించాడు. అటువంటి ఆ నాగేంద్రుడు ఒక ఇల్లు సృష్టించిండు. భూమితోని పుట్టింది కారు నెల్ల పుట్ట. ఆ పుట్ట లోపల 12 సృష్టిల ప్రతాపి నాగేంద్రుడు ఉన్నాడు. ఆ పుట్ట మీద ఇత్తు తిన్నది వృక్షం పెద్దది, కడగల్ల వృక్షం కాంచాల మర్రి ఉన్నది. మర్రి కిందికి వచ్చిండు దేవదంగమయ్యా. ఇత్తు తిన్నది వృక్షం పెద్దది, కడగల్ల వృక్షం కాంచాల మర్రి కారణల పుట్ట దగ్గర చేరవచ్చను. పార్వతి, ఈ బూడిది మనము మూట కట్టుకొని పోతా ఉన్నాం. ఈ బూడిదల స్త్రీలు జన్మించుతున్నారు కనుక ఈ బూడిది పుట్టలో పోసిపోదాం. అవును స్వామి, ఒక్కరికి ఒక్కరుండే కష్టం, ఇద్దరైతున్నారు. ఈ బూడిది అనబోసి పుట్టల మాయ కుచ్చల బొంత లోపల ఉన్న తలబండు బూడిది ఇప్పినాడు దంగమయ్యా. దంగమయ్యా భూమితోటి పుట్టిన కారణల పుట్టల పోచినాడు దేవా. పుట్టెల పడబోతి కనుక పార్వతి పరమేశ్వరుడు ఎండికొండ కైలాసం వెళ్ళిపోయిన వాడేనా. ఆదిశక్తి తలబండు బూడిది పుట్ట లోపల పోసినప్పుడే ఆ పుట్టే అండమాయి
ఆ బూర్ది పిండమయ్యి 9 గడియాలు నిండాను పట్టేనా 9 గడియాలు నిండాను పట్టేనా అమ్మవారు తల్లి భూదేవతమ్మ చక్కని తల్లి గర్భము పెంచేనా ఆ పుట్ట లోపాల ఏమీ జరిగేనా అలలలలల దేవి దేవి బూడిదే పిండమై పుట్టే అండమై గనుక ఆ పుట్ట లోపల ఎవరు ఊరుతున్నారమ్మా అమ్మా అమ్మవారి కనుకనేమి మట్టు మంగళవారం పుట్టుకుతారు నాడు పుట్టల పుడుతున్నది భూలోక రంభ అటువంటి 10 భుజములు అటువంటి ఒక 5 శిరములు పెట్టుకొని అయ్య పంచదేవత పుట్టేనే భూమి లోపలనా పంచదేవత పుట్టేను భూమి లోపలనా అయ్యా పట్టభద్రుని ఇంటిలా పుడతా ఉన్నది లోకమాత పంచదేవత పంచదేవత అటువంటి లోకమాత పంచదేవత కదనే అమ్మా ప్రకృతి మాత గనక గాయత్రిమూర్తి గనక 5 శిరములు పట్టుకొని భూమిలో పుట్టినాది భూలోకరంభ పంచదేవతానే అటువంటి ఒక దేవదేవుడైన ఆ భూమండలాన్ని గనుక కొన తోక మీద మోచటి వంటి నాగేంద్రుడు పట్టభద్రుడు చూసిండు అమ్మవారు కోటి సూర్యుల క్రాంతితోటి వెలుగొందుతున్నది ఆ తల్లిని అది విధంగా వర్ణించుతున్నాడు ఏ విధంగా అటువంటి అమ్మవారు గనుకనేమి పొగుడుతున్నాడు గనుక శాంభవి గంభీర భైరవి దేవి జగదంబ నీదు మహిమాలన్నంగా నితనుల తరమగునా శంఖము ఒక చేత చక్రం ఒక చేత పరిగత్తి ఒక చేత బాణం ఒక చేత తల్లి ఈరగోల ఒక చేత విడము ఒక చేత గావు బిల్ల ఒక చేత గడము ఒక చేత గండ్ర గొట్టెలు ఒక చేత గద ఒక చేత రక్త కుంభం ఒక చేత త్రిశూలం ఒక చేత అగ్ని కుంభం ఒక చేత సర్పం ఒక చేత బాలు కిందర ఒక చేత వేదం ఒక చేత పసుపు గంతుడు ఒక చేత పద్మం ఒక చేత నీదు మహిమాలన్నంగా నితరుల తలమగునా అటువంటి పట్టభద్రుడేవి అయ్యా ఆ పంచదేవతను ఈ ప్రకారంగా వర్ణించి అటువంటి యొక్కనేవి పడిగలు గొడుగు పట్టినాడు గనక పామంత చుట్ట మీద ఆడివాళ్ళను ప్రవలింపజేసి పడిగలు గొడుగు పట్టినాడు ఈ పిల్ల ఇక్కడ ఉండని ఆదిశక్తి అమ్మవారు లోకమాత లోకైకమాత ముగ్గురు మూర్తుల కన్నా మూలమైన పంచదేవత పుట్టల పుట్టింది భూలోక రంభ పట్టభద్రుని ఇంటిలో పుట్టెనే మాయమ్మ మరి అటువంటి యొక్కనేవి కైలాసమందు దేవ సంగమయ్య ఏమి చేస్తా ఉన్నాడు బ్రహ్మదేవ విష్ణుదేవ ముల్లోకములు 14 భువనములు మనం సృష్టించినాము పరిపాలన చేస్తున్నాము అటువంటి 33 కోట్ల మృగజాలము 12 లక్షల భక్ష్యాలము దేవ దానవ మానవ యోధాన యోధులు గనుక మనల గనుకనేమి భజించే వాళ్ళు ఎందరు భజన చేసే వాళ్ళు ఎందరు స్థాపించే వాళ్ళు ఎందరు రాళ్ళు వేసే వాళ్ళు ఎందరు రోళ్ళు వేసే వాళ్ళు ఎందరు
దరిద్రముతోటి బాధపడి వాళ్ళు ఎందరు సుభిక్షంగా జీవించే వాళ్ళు ఎందరో చూసొస్తామని అటువంటి యొక్కనేవి దేవతంగమయ్య రూపులు పడవారు రుద్ర వేకడే జన్మ పడవారు చంద్రావతారం ఎత్తిండు తెల తెల లింగాలు చంద్రకాయ ఉత్తరాలు పూత గుడుకుల పేరు పొంద నూరు దంత్ర వేసి ఏనుగ మోరత్త కావంత కంటే ఏది పట్టేది చెట్టు ముత్తు పట్టేది ముక్తాలు పన్ను పట్టేది పగడాలు తోలు కనుక మొర్రి గంటలు 96,000 నాదున్న గంటలు 4,000 4,000 గంటలు 4,000 ఎడవ చక్కల ఎవజనక పిల్ల కుడు సంఖ్యల కురుసనంది కనుక ఒక్కనబడి గంట పిక్కన పిడి గంట నడుమున నాగబిడి గంట చాతిన ప్రాణాలు నేత్రమున చెంతామని గనకనేమి నొష్ట చిత్ర కన్ను అటువంటి యొక్కనేమి మోపెల్ల జడలు రూపెల్ల రుద్రాక్షలేనా జడ జడ సందుల చంద్రకాయ తావులాలు గనక యమదండ బేరీలు గంటలు జంకులు కనకన మృగంగా సంగమయ్యా గంటల గజనందిని తయారు చేసుకొని గనకనేమి త్రియాట మార్గం బయలుదేరుడానికి ప్రయాణమైతే ఉన్నడేమి దేవా అమ్మవారు లోకమాత పార్వతమ్మ చూసింది మరి అంతలోన పార్వదేవి కళ్ళ చూసి ఏమంటదమ్మా నా నాన్నని కనుక గద్దలాది గదనందిని కట్టుకొని తయారైపోతుంది ఏమో సంగతి నడుతానని చెప్పి ఆయి పార్వతో అదే పార్వత అందరు ముగాలు నమ్మురా గజ్జేరు కళ్ళు కళ్ళు పార్వతి రాని వస్తాయున్నది శంకరుని బేటీకి చేరరాని వచ్చేనా వచ్చిన పార్వతి ఏమిరంటయున్నది స్వామి పరమేశ్వర దేవి పార్వతమ్మ ఈ శివనందిని కట్టుకొని తయారైతున్నావు ఎక్కడ వెళ్ళిపోతున్నావు అంటున్నాను 3 లోకములు 14 భువనములు త్రియాట మార్గం తిరుగుటానికి వెళ్ళిపోతుంటుంది కదా అయ్యో స్వామి నేను కూడా వస్తా కదా నీతో తిరియాట మార్గం తిరుగుటానికి మామా పార్వతమ్మ కొట్టేడు ఎండలు పెట్టేడు గాలి కలిగినేవి కురిసేడు వానల్లో ఎట్లా వస్తావు నువ్వు అడవిలో అనేక మృగజాలములుంటాయి బామా నా మాటకు నీ ఇక్కడనే ఉంటాము లేదు స్వామి తిరియాట మార్గము యాత్రలు ఆ గంగలు నదులు చూడటానికి నాకెవరు చూపిస్తారు స్వామి నీకన్నా ఎక్కువ ఎవరైనా చూపించేది ఉందా నేను అందుకొరకే నేను కూడా చూసే తప్పే ఉన్నదో అని అటువంటి ఆడపిల్లలు కనుక మగవాళ్ళు ఎంబడి పోతుంటే వాళ్ళ ఎంబడి కనుక వచ్చినట్లు అవుతాను అటువంటి ముట్టికి రేఖ తలిగించుకున్నట్టు నీకు నాకు బాగుంటది నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను నువ్వు ఇక్కడనే ఉండము లేదు స్వామి నేను ఏమి అడిగా నిన్ను ఏ బాధ పెట్టా ఏ కష్ట పెట్టా నువ్వు ఎక్కడ తీసుకుపోతే అక్కడికే వస్తాను ఏం అడగకుండా నోరు తెరవకుండా వెనక వాళ్ళు వస్తా అంతే పార్వతి శంకర పతిగల్ల దేవతలు గజ్జల గద నందిని నందిని ఎక్కినారా గలగల్ల నందిని నంది ఎల్లనా ఊరు వైదు వెళ్ళిరి ఉల్లు మల్లు దాటిరి గంగాలు దాటిరి కొండాలు ఎక్కిరి మెండైన భూములు మేల్పర్వతాలుగా దండి దండి కొండలు దాపుడాలు వెళ్ళిరి యాడిపోగ దగ్గర దేవుడు పోతాడు అయ్యా పొయ్యేడి దారియా ఏమంటయున్నది ఇంతూ చిన్నది వృక్షంపు పెద్దది అయ్యా అడవిల మూర్ఖమూల హాబామ చూసిరాది పక్షి చిన్నగా దాని బాబ పెద్దగా ఇదొక్కటి అడిగితే నాదుడేమంటాడు పార్వతి స్వామి ఏమి ఏమి స్వామి నందిని ఎందుకు అగదుడు పక్షి చిన్నగున్నది దాని ప్రభ చాలా పెద్దగుంది ఎంత వినమమ్మ బామనే ఓ బామ పార్వతి పక్షి చిన్నగా దాని ప్రాభ పెద్దగా రాజులు మెచ్చిన నెమిలి ఉన్నది పార్వతి శంకర పదిగల్ల దేవతలు వేగ వేగ వారలు వెళ్ళిపోతున్నారా అటువంటి దేవదేవుడైనా పార్వతీ పరమేశ్వరుడు గంగలు కొండలు కొలగిరుడు నదులు మృగజాలములు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు
అడవి లోపల లేళ్ళ తుప్పులు మరిపోతులు మారు పెద్దపులు వ్యాగ్రములు సింహ చార్దులములు గంట వేరు నవ్వులు కొండ చిలుములు పల్లి కప్పులు చిల్లి మురుగములు కెలగాడలు ఆడుచుండగా ఆ మృగజాలములు చూసుకుంటూ అడవిని వర్ణించుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇక్కడ నుండి రానియరాదు